అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివిష్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈ మధ్య రిలీజ్ కాబోతున్నటువంటి మెయిన్ మూవీస్, ఒకటి గేమ్ చేంజర్, ఇంకొకటి పుష్ప 2. సో ఈ రెండిటి మధ్యలో ఏదో పోటీ ఉన్నట్లు, ఓకే, రెండు ఫోటోల మధ్యలో వర్సెస్ అని పెట్టేసి చాలా చాలా హల్చల్ చేస్తున్నటువంటి చాలా న్యూస్లు, చాలా ఇన్ఫర్మేషన్లు, ఐ మీన్ చాలా వీడియోస్, చాలా మంది కంపారిజన్లు. సో నేనైతే చూడడం జరిగింది. సో వాటి గురించి కొన్ని ఫ్యూ మినిట్స్ మాట్లాడదాము. సో లైక్ మెయిన్ పాయింట్లకు వెళ్ళే ముందు మనకు తెలుసు, సో పుష్ప 2 ఆల్రెడీ మనకి కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి లైక్ మూవీ టీం వచ్చేసి. సో మనకి ట్రైలర్ కూడా రేపు November 17th ఈవినింగ్ టైంలో వాళ్ళు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది చాలా అత్యుత్సాహంతో వెయిట్ చేస్తున్నటువంటి ఒక చాలా హైప్ ఉన్నటువంటి ఒక మూవీ ట్రైలర్ రేపు రిలీజ్ అయిపోతుంది. సో ఈవెన్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి గేమ్ చేంజర్ మూవీ. సో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి టీజర్ రీసెంట్ గా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ రెండు మూవీస్ కి మధ్యలో ఓకే పోటీ ఉందా, ఓకే నిజమైన పోటీ ఉందా, ఓకే ఆ పోటీ ఉంటే ఎలా ఉంటుంది, ఓకే ఎందుకు కంపేర్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ పుష్ప 2 వచ్చేసి December 5th రిలీజ్ అండి. ఓకే, December 5th. గేమ్ చేంజర్ వచ్చేసి January మనకి 10th అనమాట. ఆల్మోస్ట్ ఇవి 25 days అండ్ ఇంకొక 15 days చూసుకుంటే 40 days గ్యాప్ అనేది ఉంది. ఓకే, ఒకటి ఏవైనా రెండు మూవీస్ మధ్యలో పోటీ నడుస్తుంది, ఓకే పోటీ ఉంది అని చెప్పి అనుకోవడానికి ఆ రెండు మూవీస్ ఎయిదర్ ఒక పండుగ టైంలోనో లేకపోతే ఏదైనా మంచి సీజన్ లోనో ఒకటే రోజు లేకపోతే ఒక 2-3 రోజులు గ్యాప్ లోనో రిలీజ్ అయితే ఆ రెండు మధ్యలో ఒక పోటీ అనేది మనం ఊహించుకునే దానికైతే ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు మూవీస్ మధ్యలో వచ్చేసి టైం గ్యాప్ ఏదైతే ఉందో, ఆ 40 days గ్యాప్ ఏదైతే ఉందో, ఈ పోటీ అనుకునే ఆ పాయింట్ కొని వచ్చేసి ఆ పాసిబిలిటీ అయితే లేదు. ఎందుకంటే ఇద్దరు పెద్ద బిగ్ స్టార్స్. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఒక్క మూవీ తీసుకుంటే పుష్ప 2 తీసుకుంటే ఆ మూవీని ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే చూడరు. రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, పవన్, లైక్ మహేష్ అండ్ ప్రభాస్, అందరి ఫ్యాన్స్ చూస్తారు. ఖచ్చితంగా అందరి ఫ్యాన్స్ అంటే ఒక ఫ్యాన్ బేస్ అనే పాయింట్ పక్కన పెట్టి ప్రేక్షకులంతా చూస్తేనే ఈ మూవీస్ అనేవి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటడము, ఆ మూవీస్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఈ వర్సెస్ అని పెట్టేసి ఈ ఈ థంబ్నెయిల్స్ పెట్టేసి ఇలా పెట్టడం వల్ల ఒకటి ఏంటంటే ఓకే కంపేర్ చేసుకుంటారు. ఎవరంటే ఒక ఫ్యాన్స్ గ్రూప్ లో, అంటే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నప్పుడు అక్కడ డిస్కస్ చేసుకోవడము, అంటే మీ హీరో మూవీ ఇంత కలెక్ట్ చేసింది, మా హీరో మూవీ ఇంత కలెక్ట్ చేసింది అని చెప్పి అలా చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఏదో ఒక వార్ అన్నట్లో, లేకపోతే దాని మధ్యలో ఏదో ఒక భయంకరమైన అంటే శత్రుత్వ యుద్ధం సంబంధించినటువంటి పోటీ అని చెప్పేసి అలా అయితే కాదండి. ఎందుకంటే మనకి పుష్ప 2 వచ్చేసి ఇది సెకండ్ పార్ట్. అల్లు అర్జున్ గారి ఆ డిఫరెంట్ మ్యానరిజం తో ఆల్రెడీ మనకి పుష్ప 1 మంచి సెన్సేషనల్ హిట్ అయింది ఫస్ట్ పార్ట్. అండ్ దాని హైప్ తో వస్తున్నటువంటి సినిమా పుష్ప 2 అండ్ చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. సో ఆబ్వియస్లీ దానికి హైప్ అనేట్టు ఉంటుంది. సో ఇది వచ్చేసి అంటే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్టు. ఓకే, ఈ పుష్ప 2 కథ వచ్చేసి మనకు ఆల్రెడీ చూసినాము, దానికి ఎక్స్టెన్షన్ వచ్చేసి పుష్ప 2. సో మనకి పుష్ప 1 చూసి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ తో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ వెళ్ళి చూస్తారు. ఆబ్వియస్ గా ఓకే ఖచ్చితంగా బాగుంటుంది, చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా టీం తీస్తున్నారు కాబట్టి, అండ్ ఇది చూస్తారు. సో దీని తర్వాత 40 days తర్వాత మనకి గేమ్ చేంజర్ మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మూవీ కథ వచ్చేసి ఒక హీరో, ఒక పర్సన్ స్మగ్లింగ్ సైడ్, ఓకే ఇలా దాంట్లోకి ఎంటర్ అయ్యి దాని నుంచి సంపాదించినటువంటి అమౌంట్ ద్వారా ఆయన ఏ విధంగా ఒక హై రేంజ్ కి వచ్చాడు అనేది ఫస్ట్ పార్ట్. ఆ హై రేంజ్ కి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ని, ఆ మనీని, ఆ లెగసీని జనాలకు ఉపయోగపడేటట్టు ఎలా చేశాడు, ఆయన
నెక్స్ట్ జర్నీ ఏంటనేది సెకండ్ పార్ట్ కింద ఉంటుంది. బట్ గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, ఒక ఫాదర్ క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్, వీళ్ళిద్దరి ఒక పొలిటికల్ జర్నీ, ఓకే, ఒక పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఒక అంటే ఆ మెయిన్ అంశాలను తీసుకొని ఆ తెరకెక్కిస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్. అంటే రెండు కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు పుష్ప 2 సినిమా చూసిన వాళ్ళు గేమ్ చేంజర్ అంటే రెండు ఒకటే మూవీస్ అయితే ఒకటి చూసి ఒకటి చూడకపోయినా పర్లేదు అనుకోవచ్చు. బట్ ఈ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి ఒక మూవీ చూడడం ఇంకొక మూవీ చూడకుండా ఉండడం అయితే జరగదు. ఖచ్చితంగా బిగ్ హీరోస్ కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్ గా చూస్తారు. అండ్ ఆబ్వియస్లీ టైం డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి అక్కడ పోటీ అనేది ఉండదు. సో రెండు అంటే మూవీ నచ్చి మూవీ హిట్ టాక్ గాని వచ్చిందనుకో ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అయితే చేస్తారు. అండ్ కలెక్షన్ సునామీ అయితే కన్ఫర్మ్ గా రెండు మూవీస్ కి వస్తుంది. సో అంత అంటే ఇటు సైడ్ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, వాళ్ళ హైప్ కానివ్వండి, వాళ్ళ రేంజ్ కానివ్వండి అట్లాగే ఉంటుంది. అండ్ ఈ పక్క చూస్తే రామ్ చరణ్ గారిది అండ్ శంకర్ గారి రేంజ్ మనకి తెలుసు ఎంత ఉంటుందో. సో రెండు హై బడ్జెట్ అండ్ చాలా ఎక్కువ హైప్ తో రిలీజ్ అవుతున్న సినిమాలు కాబట్టి రెండు ఆబ్వియస్ గా హిట్ టాక్ వస్తే రెండు సక్సెస్ అయ్యి కలెక్షన్ల పరంగా మంచిగా రాబట్టే అవకాశం అయితే చాలా చాలా ఉంది. బట్ ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఆ పోటీ అనేది ఇంకా అంటే నెంబర్స్ పరంగా చూసుకుంటే లాంగ్ రన్ లో చూసుకోవాల్సిందే తప్ప స్టార్టింగ్ అయితే మనం డిసైడ్ చేయడానికి ఉండదు. అండ్ ఇంకొకటి ఈ కంపారిజన్స్ వల్ల లేకపోతే ఇంకేదన్నా ఈ పోల్చుకోవడం వల్ల ఫ్యాన్స్ మధ్యలో ఏదైనా చిన్న వార్స్ కానివ్వండి, ఒక ఇప్పటికే ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో చూస్తుంటాము అతని మూవీ ఆడదని చెప్పి ఇతని ఈ అంటే అల్లు అర్జున్ సినిమా ఆడనివ్వమని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్పడము, ఓకే రామ్ చరణ్ గారి మూవీని ఆడనివ్వమని చెప్పేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చెప్పడము. సో ఇలా అంటే ఈ యూత్ ఏంటంటే కొంచెం ఆవేశంతో ఉంటారు కాబట్టి ఏదన్నా మనకు నచ్చని విషయం జరిగినప్పుడు దాన్ని మైండ్ లో పెట్టుకొని ఇలా జరగడం అంటే ఇలాంటి కంపారిజన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే నేనైతే ఈ వీడియోలో ఏం కాంట్రవర్సీ అయితే చెప్పట్లేదు. రెండు సినిమాలు మంచిగా ఉన్నాయి, టీజర్స్ ఆల్రెడీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ రెండు సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి. అండ్ రెండు సినిమాల అంటే ఆ సినిమాని తెరకెక్కించడంలో భాగమైనటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యూనిట్ సినిమా యూనిట్ సభ్యుడు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడాలి, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, థియేటర్ యాజమాన్యం కానివ్వండి, వాళ్ళంతా బాగుండాలి అంటే ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి. సో అంత మంచి బడ్జెట్ పెట్టి ఈ మూవీని మనకి తీసుకొస్తున్నారు మన ముందుకి. సో ఆబ్వియస్ గా సో రెండు ఆడతాయి. అండ్ పోటీ అనేది ఉంటుంది, బట్ హెల్దీ పోటీ అనేది అవసరం సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి మూవీస్ రావాలంటే. బట్ ఈ వార్స్ ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసేటటువంటి ఆ పోటీ అయితే ఉండకూడదు. అండ్ దట్స్ ఇట్ అండి. చాలా వీగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకి పుష్ప 2 ట్రైలర్ గురించి నేను రివ్యూ వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో నెక్స్ట్ కంటెంట్ లో మనం కలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ జై హింద్.